ఎందుకు 'దేవర' సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి అంత స్పెషల్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 'దేవర' సినిమా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 1 ఇయర్ ఈ రోజుతో కంప్లీట్ చేసుకుంది. 'త్రిబుల్ ఆర్' తర్వాత ఎన్టీఆర్ గారు 1 ఇయర్ బ్రేక్ తీసుకొని 'దేవర' మూవీని అయితే స్టార్ట్ చేశాడు. ఎన్టీఆర్‌కి 'త్రిబుల్ ఆర్' తర్వాత పాన్ ఇండియా వైడ్‌గా మార్కెట్ అనేది క్రియేట్ అయ్యింది. ఆఫ్టర్ 'త్రిబుల్ ఆర్' ఎన్టీఆర్ గారికి మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ 'దేవర'. ఎన్టీఆర్ గారు వరుసగా హిట్స్ కొడుతూ ఫ్లాప్ డైరెక్టర్‌తో మూవీ చేస్తున్నారా ఏంటని అందరూ క్వశ్చన్ చేశారు. 'ఆచార్య' లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివకు డేట్స్ ఎందుకు ఇచ్చారని ఎన్టీఆర్‌ని క్వశ్చన్ చేశారు. ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం ఇస్తూ ఎన్టీఆర్ గారు మరియు కొరటాల శివ గారు మూవీని అయితే స్టార్ట్ చేశారు. 'దేవర' మూవీ నుండి మెల్లిమెల్లిగా అప్డేట్స్ రావడం అయితే మొదలయ్యాయి. లైక్ ఫస్ట్ లుక్, గ్లిమ్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ రావడంతో మూవీ పైన ఎన్టీఆర్ ఫ్యాన్స్తో పాటు న్యూట్రల్ ఆడియన్స్కి కూడా మూవీ పైన హైప్ అయితే క్రియేట్ అయ్యింది. 'దేవర' మూవీకి ఎంత హైప్ క్రియేట్ అయ్యిందో అంతకంటే డబుల్ నెగిటివిటీ కూడా క్రియేట్ అయ్యింది. మిడ్ నైట్ షో నుండే 'దేవర' మూవీకి నెగిటివ్ టాక్ అనేది స్ప్రెడ్ అయ్యింది. అలాంటి నెగిటివ్ టాక్ తో కూడా 'దేవర' మూవీ డే 1 ఏకంగా 172 కోట్లు అయితే కొట్టడం జరిగింది. 'దేవర' మూవీ డే బై డే నెగిటివ్ టాక్ ని తట్టుకొని పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ ఊచకోత కోసింది. లాంగ్ రన్ లో 'దేవర' మూవీ దాదాపుగా 500 కోట్ల గ్రాస్ అనేది కలెక్ట్ చేసింది. 'దేవర' పార్ట్ 2 ఉంటుందా లేదా? ఆల్రెడీ దీని గురించి అయితే చెప్పారు. యాక్టర్ ప్రశాంత్ నీల్ గారి మూవీ 'దేవర' పార్ట్ 2 షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పారు.